హలో గాయ్స్, ఈ వీడియోలో వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అన్నమాట. హడావిడిగా ఉన్నా కూడా మనం ఈ గుత్తి వంకాయ కర్రీని సింపుల్గా అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు గాయ్స్. మంచి గ్రేవీతో ఎంతో టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి. పెద్ద ప్రాసెస్ లాగా ఫీల్ అవుతారు కదా, అలా అయితే కాకుండా ఇలా సింపుల్గా అయితే మీరు చేసుకోండి గైస్. ఎలా చేసుకోవాలో అన్నదైతే నేను చూపిస్తాను. గుత్తి వంకాయ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి చెప్పండి? మసాలా దాంట్లో నింపడం, వంకాయలలో నింపడం కదా. ఈ దాంట్లో అయితే మసాలాని అందులో నింపకుండానే సింపుల్గా అయితే చేసుకోవచ్చు. అది ఏ విధంగానో నేనైతే చూపిస్తాను గైస్. ముందుగా అయితే మనం కొంచెం ఉప్పు నీళ్ళల్లో అయితే మనం వంకాయని చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలి గైస్. ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు నీటిలో అయితే వేసి కొద్దిసేపు అయితే పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఒక కడాయి అందులో కొద్దిగా ఆయిల్ని అయితే వేసుకోవాలి గైస్. అలా వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దాన్ని కొద్దిగా కలుపుకోవాలి. అది కొంచెం కలిపిన తర్వాత మనం హోల్ గరం మసాలా అయితే ఉంటుంది కదా, ఆకు చెక్క అవన్నీ, అది కొద్దిగానే వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆ మసాలా పడతాం కదా, అందులో అయితే వేసుకోవాలి గైస్. అందుకోసమే ఇందులో కొద్దిగానే వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలన్నమాట. అవి కూడా కొంచెం వేగాలి కదా. అలా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపునైతే వేసుకోవాలి. కొంచెం పసుపుని వేసుకొని కొంచెం కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అల్లం పేస్ట్ని అయితే వేసుకోవాలి గైస్. అలా వేసుకొని బాగా కలుపుకోవాలి. అది పచ్చిదనం అయితే పోవాలి గైస్. అంతవరకు అయితే మనం బాగా మగ్గించుకోవాలి. అలా మగ్గించుకున్న తర్వాత మనకు ఉల్లిపాయలు అనేది కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా. అలా వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే ఆ తాలింపులో అయితే వేసుకోవాలి గైస్. వాటిని వేసి కొంచెం మంచిగా కలుపుకోవాలన్నమాట. అంటే మనం తాలింపు అయితే పెట్టుకున్నాం కదా, ఆ తాలింపులో అయితే మొత్తం ఇదైతే కలవాలి కాబట్టి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. అలా వేసుకుంటే కొంచెం తొందరగా అయితే ఉడుకుతాయి కాబట్టి మేమైతే అలా వేసామన్నమాట. అలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. అంటే ఎక్కువగా అయితే వేసుకోవద్దు, కొద్దిగానే. అంటే కొంచెం అది ఉడకాలి కదా, దానికోసమే అది వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మనం మసాలాను అయితే రెడీ చేసుకోవాలి. మసాలాలోకి ఏంటంటే కొంచెం పల్లీలు ఉంటే పల్లీలు వేసుకోండి. మా దగ్గర పొడి ఉంది కాబట్టి మేము పొడి అయితే వేసుకున్నాము. కొంచెం పల్లీల పొడి, అందులోకి కొంచెం చింతపండు అన్నమాట. అంటే కొంచెం నానబెట్టిన చింతపండునైతే మిక్సీ అయితే పట్టుకోవాలి. కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అలా అయితే వేసుకోండి గైస్. అందులోకి హోల్ గరం మసాలా కూడా వేసి మెత్తగా మిక్సీ అయితే పట్టి పక్కకు పెట్టుకోండి గైస్. అలా పెట్టుకున్న తర్వాత వంకాయల్ని మనం కొద్దిగా వాటర్ వేసి ఉడకబెట్టాం కదా, అందులో కొంచెం కారం పొడిని అయితే వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అంటే కొద్దిగా ఉడుకుతాయి అవి. అలా ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే అందులో అయితే వేసుకొని కొద్దిగా కలుపుకోవాలన్నమాట. చూసారా వాటర్ ఎలా పైనకి వస్తుందో, అలా వచ్చేంత వరకు అయితే మనం ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా పేస్ట్ని వేసి అయితే కలపాలి. కొంచెం కలిపిన తర్వాత మనకు గ్రేవీ కావాలనుకున్న వారు వాటర్ అయితే వేసుకోండి. ఒకవేళ మాకు గ్రేవీ వద్దు, అలానే కావాలంటే అలానే ఉడకబెట్టుకోవచ్చు అన్నమాట. మాకు గ్రేవీ అయితే కావాలి కాబట్టి మేము కొన్ని వాటర్ అయితే వేసి ఉడకబెట్టినామన్నమాట. అలా వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. అంటే అవి మొత్తం ఉడకలేవు కదా వంకాయలు అనేటివి, అందుకోసమే ఇంకా కొద్దిసేపు అయితే ఉడకబెట్టుకోవాలి. ఆయిల్ అనేది పైకి అయితే వచ్చేంత వరకు అయితే మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. అలా ఉడకబెట్టడానికి ఒక 5 minutes మూత పెట్టి అయితే మనం ఉడకబెట్టుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉందో. కానీ చాలా తొందరగా అయిపోద్ది గైస్. ఎందుకంటే మనం ఎక్కువ ప్రాసెస్ కాదు ఇది కాబట్టి మనం సింపుల్గా అయిపోతుంది, మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వంకాయలు అయితే ఉడికాయి కదా గైస్. అలా ఉడికిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి అయితే వేసుకోవాలి గైస్. ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలన్నమాట. ధనియాల పొడి ఎందుకంటే కొద్దిగా దగ్గరకైతే వస్తుంది, అంటే గ్రేవీ అనేది థిక్గా అవుతుంది.
అందుకోసమే వేస్తారన్నమాట. అలా వేసిన తర్వాత కొంచెం గరం మసాలా, అలానే చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా కూడా వేసుకోండి. ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటుంది గైస్. అందుకోసమే వేసుకొని బాగా అయితే కలుపుకోండి అనమాట. అంటే ఎక్కువసేపు అయితే ఉడకబెట్టొద్దు. అవి వేసిన తర్వాత కొద్దిసేపు ఉడికితే చాలన్నమాట. అలా ఉడకబెట్టుకుంటే మన కర్రీ అయితే రెడీ అవుతుంది. చపాతీలోకి అయినా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉండే గుమగుమలాడే గుత్తి వంకాయ. సెంటెన్స్ ఎలా వచ్చిందో చెప్పండి గైస్. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మా దగ్గర అయితే పిల్లలు ఉంటారు కాబట్టి మేము గ్రేవీ అయితే ఎక్కువగానే చేసామన్నమాట. మా కర్రీ చూడడానికి ఎలా ఉందో కూడా చెప్పండి గైస్. ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. మా అంటే చూడడానికి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.